లో ఎస్టీడీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నాకు తెలిసినంత వరకు మీరు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాను. ఆ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు నా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. అలాగే నేను చేసే లాంగ్ వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఓకే, ముందేంటంటే 2025లో రాబోయే మార్వెల్ మూవీస్ అన్నీ ఏ డేట్న ఏ మంత్లో రిలీజ్ అవబోతున్నాయి అనేది మనం ఒక ఆర్డర్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా జనవరి 1st మంత్లో రిలీజ్ అవబోయే మూవీ వచ్చేసరికి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఈ మూవీ వచ్చేసరికి 29 జనవరిలో అయితే రిలీజ్ అవబోతుంది. ఇక ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ మంత్లో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఫిబ్రవరి 14 అయితే రిలీజ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఈ సిరీస్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చ్ 4న అయితే రిలీజ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఐరన్ హార్ట్. ఈ మూవీ వచ్చేసరికి జూన్ 24న అయితే రిలీజ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఇఫ్ సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసరికి నేను ఇప్పుడు దాకా చూడలేదు. సీజన్ 3 వచ్చేసరికి డిసెంబర్ 22న అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో రాబోతుంది. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మార్వెల్ జాంబీస్. ఈ సినిమా ఉందో లేదో నాకు తెలీదు, సో ఇందులో అయితే చూపెడుతున్నారు. సో అక్టోబర్ 2025 అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మూవీ కింద వస్తుందో సిరీస్ కింద వస్తుందో ఎవరికి తెలియదు, సో చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గత 3 రోజులుగా ట్విట్టర్లో వైరల్ అవుతున్న వీడియోని మనం చూద్దాం. ఈ వీడియోని ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ సెట్లో అయితే రికార్డ్ చేశారు. ఏమాత్రం మొహం కనపడకుండా సెట్ నుండి అయితే బయటికి తీసుకెళ్తున్నారు. అంతేకాదు రీసెంట్గా ఒక పార్టీలో దిగిన ఫోటోను కూడా అలాగే బ్లర్ చేశారు. మరి ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో మరి. అంటే నేను ట్విట్టర్లో చదివిన కామెంట్ల ప్రకారం అయితే అతను ఆర్డీజీ అని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఓకే, ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసరికి నవంబర్ 7, 2025లో రిలీజ్ అవ్వాల్సిన బ్లేడ్ మూవీ వచ్చేసరికి తీసేశారు. మేబీ దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నారేమో. సో ఈ మూవీ ఒకటి రిలీజ్ అవుతుందన్న విషయం నాకు కూడా తెలీదు. మేబీ ఇది తెలిసిన తర్వాత బ్లేడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వచ్చు. ఓకే, నేను ఇప్పుడు చెప్పబోయే అప్డేట్ వచ్చేసరికి మార్వెల్ రిలేటెడ్ కాదు. మ్యాక్సిమం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అందరూ చూసే ఉంటారు. ఈ మూవీకి 5 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ 6 వస్తుందా లేదా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. సో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ పార్ట్ 6 అనేది స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. బహుశా మనకి ఈ మూవీలో జానీ డీప్ కనపడకపోవచ్చు. ఒకసారి ఈ మూవీ గురించి డిజ్నీ అండ్ జానీ డీప్ మళ్ళీ మాట్లాడుకుంటే జానీ డీప్ని జాక్ స్పారోకి చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. నన్ను అడిగితే జానీ డీప్ లేకుండా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చూడడమే అనవసరం. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మరి మళ్ళీ మరో వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. కానీ నాకు మీ సపోర్ట్ వచ్చేసరికి చాలా అవసరం. సో మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ని పెట్టంగానే మీ దగ్గరికి వస్తాయి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.